మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాపుల యాజమాన్యం పిలుపు మేరకు ఈ రోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలోని చికెన్ షాప్ యజమానులు బంద్ ప్రకటించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి స్నేహ చికెన్ సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడా పౌల్ట్రీ కంపెనీల యాజమాన్య దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలవుతున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి, అన్యాయానికి నిరసనగా తగ్గించిన మార్జిన్లను సరిచేసే వరకు షాపులు మూసివేస్తున్నామన్నారు. యాజమాన్యం దిగివచ్చి తగ్గించిన మార్జిన్ మాకు సరిచేసి ఇవ్వాలని స్నేహ చికెన్ సెంటర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గట్కేసర్లోని చికెన్ షాప్ ఓనర్లు ముక్కుమడిగా బంద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, కార్యదర్శులు మరియు చికెన్ షాప్ యజమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చికెన్ షాప్ యాజమాన్యం అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గట్కేసర్ మున్సిపల్లో ఈ రోజు బంద్ కార్యక్రమం నిర్వహించినారు. వారికి రావాల్సిన మార్జిన్ వారికి ఇవ్వడం లేదనే కారణంగా వాళ్ళు చికెన్ షాపులు బంద్ చేసి బడా వ్యాపారులు కూడా ఇందులో ఉన్నారు. కావున వారికి మనవి చేస్తున్నాము, మాకు రావాల్సిన మార్జిన్ మాకు అందజేయండి, రైతుకి ఇవ్వాల్సిన మార్జిన్ రైతుకి ఇవ్వండి, మా షాపుల వారికి ఇచ్చే మార్జిన్ మాకు ఇవ్వండి అని వాళ్ళు బంద్ చేయడం జరిగింది. ఈరోజు గట్కేసర్ మున్సిపల్లో రామరెడ్డి చికెన్ సెంటర్ వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలోనే అనేక షాపులు రామరెడ్డి చికెన్ సెంటర్ పేరు మీద ఉన్నాయి. కాబట్టి దయచేసి రామరెడ్డి గారు దిగి రావాలి, రామరెడ్డి గారు మాకు మార్జిన్ ప్రకటించాలని వారు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినారు. ఈ ధర్నాలో గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని చికెన్ షాప్ ఓనర్లు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. మీకు డబ్బులు ఇస్తున్నాము, అది గట్టిగా మేము ఈ సందేశాన్ని ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరు ఒకటే ఆలోచించండి, ఆర్టీసీకి కండక్టర్ ఎంతోనో పోల్ట్రీ పరిశ్రమకు చికెన్ షాప్ అంతే. ఈ చికెన్ షాపుని మీరు అల్కగా ఛాయలో ఈ వాటి తీసేస్తే మేము ఊకునేది లేదు. చికెన్ షాపోడు ముద్దరిస్తాడు, సద్దరిస్తాడు, మిగిలితే పడేస్తాడు, పనులకు తినమని ఇస్తాడు. ఎన్నో రకరకాల కష్టాలు ఉన్నాయి. అవసరం అనుకుంటే ఎవరు లేకపోతే కుక్కెత్తుకునే రోజులు ఉన్నాయి కోళ్ళను. అటువంటి రోజులు రాత్రిపూట ఎలుకలు చంపేసిన కోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మేము భరిస్తున్నాం. అలాంటిది మీరు హాయిగా కూర్చొని మాకు ఇబ్బంది పెట్టుడు ఇది కరెక్ట్, న్యాయం కాదు. దయచేసి మమ్మల్ని మీరందరూ ఆశీర్వదించి ఈ మార్జిన్ ఇవాళ పెంచినము అనే విషయం ఇవాళ తెలుస్తుంది. దీన్ని పర్మనెంట్ చేయండి. మాకంటూ ఈ మార్జిన్ పర్మనెంట్ మేము బతకగలుగుతాము. ఇప్పుడు మాకు ఒక రెంట్ ఉంది, ఒక కరెంట్ ఉంది, ఒక లేబర్ ఉన్నాడు. వాళ్ళ టీవీ మిత్రులకి, మా ఇక్కడికి వచ్చిన చికెన్ సెంటర్ల ఓనర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఈ బంద్కు కారణమైనది ఏంటంటే మాకు మార్జిన్ రావడం లేదని బంద్ పెడుతున్నాము. ఈ కంపెనీలు బడా కంపెనీలు ఏవి ఉండవో అవి మార్జిన్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి మేము ఈ ఫీల్డ్లోనే ఉన్నాం. మాకు ఈ ఫీల్డ్ తప్పితే వేరే ఫీల్డ్ మాకు తెలియదు. ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు మార్జిన్ ఒకప్పుడు ఒక వర్కర్ వచ్చేసి 3,000 నుంచి 5,000 వరకు జీతానికి వచ్చేవాడు. ఇప్పుడు అదే వర్కర్ 18,000 20,000 లేదు, వర్కర్ రావడం లేదు. ఒకప్పుడు షాప్ రెంట్లు వచ్చేసి 5,000 నుంచి 10,000 లోపల ఉండేది. ఇప్పుడు 30,000 40,000 రెంట్లు ఉంటున్నాయి. కాబట్టి మా మార్జిన్ మాకు ఇస్తే ఇక్కడ కంపెనీ వాళ్ళు బాగుండాలి, ఇక్కడ మేము బాగుండాలని, అందరు బాగుండాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మార్జిన్ రావడం లేదు కాబట్టి ఇప్పుడు ధర్నా చేస్తున్నాము. అందరూ ఈ ధర్నాకు పాల్గొని అందరూ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం.